హాయ్, దిస్ ఈజ్ శ్రవణజ్యోతి. టుడే రెసిపీ పెసర పునుకులు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం పెసర పునుకులు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం నేను 2 గంటల నానబెట్టుకున్న పెసరపప్పు ఒక మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఇది మెత్తగా పేస్ట్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మెత్తగా పేస్ట్ అనేది చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ అనేది ఉన్నది కదా, చిన్న చిన్న పుట్టుకుల్లాగా వేసుకుందాం. వేసిన వెంటనే కలపకూడదండి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇందులో టమాటో, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాం. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ముందుగా చేసుకున్న ఈ పునుకులను కూడా ఈ కర్రీలో వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం గరం మసాలా, ఒక 20 మినిట్స్ తర్వాత మనం చూద్దాం. 20 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా పొంగాయో చూడండి. ఒక బౌల్లో తీసేసుకుందాం. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. వెరీ టేస్టీ అండి. ఇక్కడ పెసర పునుకులు కర్రీ అనేది రెడీ అయిపోయింది.